ఎస్, జీవితం అన్నది కేక్ వాక్ కాదు, పూల పాన్పు కాదు. ప్రతి క్షణం ప్రతి చోట ఇందాక మీరు అన్నట్లుగా అబ్స్టికల్స్ వస్తుంటాయి, ఆటంకాలు వస్తుంటాయి, ప్రతిబంధకాలు వస్తుంటాయి, అండ్ ప్రతికూల పరిస్థితులు ఏర్పడుతుంటాయి. మనం గోల్ స్ట్రాంగ్గా అనుకుంటాం, దానికి కావాల్సిన కష్టం పడుతుంటాం, దానికి కావాల్సిన అవకాశాలని మనం చేజిక్కుంచుకుని ముందుకు వెళ్ళటం కోసం అన్ని రకాలుగా మనం ప్రయత్నం చేస్తుంటాం. మరి తప్పెక్కడ జరిగింది అంటే, నీకు ఎన్నో అన్ఫోర్సీన్ బయటకు వస్తుంటాయి, ఒక డిస్ట్రక్షన్స్ వస్తుంటాయి, డిసప్పాయింట్మెంట్స్ వస్తుంటాయి, నేను డీమోటివేట్ చేసేవాళ్ళు ఉంటారు. ఇలాంటి డీలు ఎన్ని ఉన్నా సరే దాన్ని ఢీ కొనాలంటే ఒక డిటర్మినేషన్ ఉండాలి. అది వెరీ మచ్ ఇంపార్టెంట్. అంటే బెదరకూడదు, మన ధ్యేయం చెక్కు చెదరకూడదు, అకుంఠిత దీక్షతోటి ముందుకు వెళుతూ ఉండాలి. నా విషయానికి వస్తే కనుక, నేను వచ్చిన కొత్తలో డెఫినెట్లీ నన్ను డిసప్పాయింట్ చేసిన వాళ్ళు ఉన్నారు. నేను హీరోగా ఎదుగుతున్న సమయంలో, హీరోగా 4-5 సినిమాలు చేస్తున్న సమయంలో కొంతమంది ప్రొడ్యూసర్స్ నన్ను ఒక తక్కువ స్థాయి రౌడీ వేషాల కోసం అడిగారు. కొత్తలుడు అని, కొత్తపేట రౌడీ అని, అలా మోసగాడని ఇట్లాగా అడుగుతుంటే పెద్ద పెద్ద హీరో, నేను ఒక పక్క నుంచి మంచి హీరో వేషాలు వేస్తున్నాను, కొన్ని యాంటీ హీరో అయి ఉండొచ్చు, బట్ హీరో లీడ్ మ్యాన్ క్యారెక్టర్స్ వేస్తుంటే ఎక్కడో డిసప్పాయింట్మెంట్ ఉంటుంది. అబ్బా ఏంటి, నేను హీరోగా పాజిటివ్ క్యారెక్టర్గా, చట్టానికి కళ్ళు లేవు ఇలాంటి సినిమాల్లో హీరోగా చేస్తుంటే నన్ను చిన్న చిన్న రౌడీ వేషాలు ఏమంటున్నారు, నా జీవితం ఏమైపోతుంది, ఇలా కాదు కదా అని అనుకునే పరిస్థితి, వాళ్ళకి ఎదురు చెప్పలేని పరిస్థితి. కానీ లోపల ఒకటే ధైర్యం, ఎన్ని వేషాలైనా వేయనివ్వండి, ఎటువంటి వేషాలు వేయనివ్వండి, నేను ఖచ్చితంగా అలాంటి వాటి కోసం ఎదురు చూస్తాను, అలాంటి ఖచ్చితంగా వస్తాయని ఒక దీక్ష, ఒక నమ్మకం, నాకు ఆ నమ్మకం నిలబెట్టింది. అండ్ ప్రేక్షకులు, నేను చిన్న చిన్న విలన పాత్ర 2-3 సార్లు సినిమాలు వేసినా సరే అందరూ కూడా చమక్లా మరిచేవాడిని, ఆకర్షించుకునేవాడిని. ఇడెవడో భలే చూస్తున్నాడు, శబాష్, నెక్స్ట్ పిక్చర్ ఎత్తుంది చేయాలి, అండ్ ఇతను సాంగ్స్ బాగా చేస్తాడు, ఈ సాంగ్స్ పెట్టి ఇతను హీరోగా చేయాలంటూ ప్రేక్షకుల చేత నేను మనల్ని పొంది, ప్రేక్షకులు సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి ప్రొడ్యూసర్ని, డైరెక్టర్ని నన్ను ఖచ్చితంగా పెట్టుకుని తీసేలాగా చేశారు. కాబట్టి ప్రేక్షక దేవుళ్ళకి ఎప్పుడు నేను రుణపడి ఉంటాను. అది నా ఒక అధ్యక్ష, నా కాన్ఫిడెన్స్ వాళ్ళని రీచ్ అయింది.